వెల్కమ్. ఈ టాపిక్ లో మనం ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియ 3 mm వాల్ థిక్నెస్ ద్వారా 50 mm అవుటర్ డయామీటర్ MS పైప్ పై 45 డిగ్రీ యాంగిల్ లో పైప్ వెల్డింగ్ గురించి నేర్చుకుందాం. ఉద్దేశ్ ఈ పాఠంలో మనం నేర్చుకున్నది 45 డిగ్రీ బ్రాంచ్ జాయింట్కు పైప్ ప్రొఫైల్ డెవలప్మెంట్ను డ్రా చేయడం మరియు తయారు చేయడం, డిమెన్షన్కు అనుగుణంగా పైపులను కత్తిరించి తయారు చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం, టార్చ్ మరియు ఫిల్లర్ రాడ్ని నియంత్రించడం ద్వారా ట్యాక్ మరియు వెల్డింగ్ను పూర్తి చేయడం, ఎల్డ్ డిఫెక్ట్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. వెల్డింగ్ ప్రక్రియకు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, యాంగిల్ గ్రైండర్, హాఫ్ రౌండ్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లాతింగ్, గ్లౌజెస్, PPE కిట్, నాజల్ నంబర్ 7, CCMS ఫిల్లర్ రాడ్ 3 mm, OAW సెటప్, సిలిండర్ కీ, టిప్ క్లీనర్, స్పార్క్ లైటర్, గ్యాస్ వెల్డింగ్ గాగల్స్. ఇప్పుడు 45 డిగ్రీల బ్రాంచ్ పైప్ ప్రాసెస్కి ప్రీ వెల్డింగ్ ప్రక్రియ మరియు విధానాన్ని చూద్దాం. మెయిన్ పైపు ప్రొఫైల్ను కట్ చేసి మెయిన్ పైపు మధ్యలో అతికించండి. బ్రాంచ్ పైప్ ప్రొఫైల్ను కట్ చేసి పైప్ యొక్క ఒక చివర్లో అతికించండి. ప్రొఫైల్ లైన్ల చుక్కల వెంట పంచ్ మార్క్. ప్రొఫైల్ వెంట బ్రించ్ పైప్ కట్. గ్యాస్ కటింగ్ మరియు గ్రౌండింగ్ ద్వారా మెయిన్ పైప్ ప్రొఫైల్ను కత్తిరించండి. అంచులను తొలగించండి మరియు అంచులను ఫైల్ చేయండి. ఏదైనా ఆక్సైడ్ మరియు ఇతర కలుషితాలను తొలగించడానికి పైప్ యొక్క సర్ఫేస్ శుభ్రం చేయండి. 45 డిగ్రీల యాంగిల్ మెయిన్ పైప్తో బ్రాంచ్ పైప్ను సెట్ చేసి అలైన్ చేయండి.
సెలెక్ట్ నంబర్ 7 నాజిల్ 3 mm CCMS రాడ్ మరియు న్యూట్రల్ ఫ్లేమ్ పీడనాడికి 0.15 కిలోగ్రాముల తటస్థ మంటను ఉపయోగించండి. రూట్ వ్యాప్తిని నిర్ధారించడానికి 45 డిగ్రీల ఇంటర్వెల్స్ మరియు 2 mm రూట్ గ్యాప్తో జాయింట్లను 4 ప్లేసెస్ స్టాక్ వెల్డ్ చేయండి. ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు ఆక్సీఅసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియ OAW ద్వారా డౌన్ హ్యాండ్ పొజిషన్లో 50 mm పొడవు మరియు 3 mm మందంపాటి పైపు వెల్డింగ్ యొక్క వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించండి. వెల్డింగ్ టేబుల్పై ట్యాక్ వెల్డెడ్ పైపులను ఉంచండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నియంత్రించడానికి కన్వీనియంట్గా ఉండేలా ట్యాక్ పైపు బ్రాంచ్ జాయింట్ సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి. రొటేషన్ లేకుండా బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను నియంత్రించడం ద్వారా జాయింట్ వెల్డ్ చేయండి. వెల్డింగ్ అంతటా కీ హోల్స్ నిర్వహించండి మరియు జాయింట్ యొక్క 2 అంచుల మంచి రూట్ పెనట్రేషన్ని మరియు కలయికను నిర్ధారించడానికి బ్లో పైప్కు ప్రక్క కదలికను ఇవ్వండి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ని ఉపయోగించి వంకర జాయింట్తో పాటు 1, 2, 3 మరియు 4 సెక్టర్స్ వెల్డ్ను పూర్తి చేయండి. న్యూ సెక్టర్ ప్రారంభంతో వెల్డింగ్ చేయబడిన మునుపటి సెక్టర్ సరిగ్గా ఉందా చూడండి. వెల్డ్ను శుభ్రం చేయండి మరియు లోపాల కోసం వెల్డింగ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు OAW ప్రక్రియ ద్వారా MS పైపు వెల్డింగ్ 45 డిగ్రీల జాగ్రత్త మరియు తనిఖీ గురించి చర్చిద్దాం. ఏకరీతి వెల్డ్ పరిమాణం మరియు రంధ్రం ప్రొఫైల్ సర్ఫేస్ యొక్క షేప్ మరియు హోల్ ప్రొఫైల్ తనిఖీ చేయండి. వెల్డ్ యొక్క ముఖం కొద్దిగా కుంభాకారంగా ఉంటుంది. వెల్డ్ బీడ్స్ అంచులు మంచి కలయికలో ఉంటాయి. నో ఓవర్లాప్ మరియు నో అండర్ కట్. పైపుల సర్ఫేస్ యొక్క వ్యాప్తి మరియు పెనట్రేషన్. ఆ లోపాలను ఇప్పుడు చూద్దాం. అండర్ కట్, బ్లో హోల్స్, uneven ripples, improper fusion. ఈ టాపిక్ లో మనం నేర్చుకున్నది 45 డిగ్రీ బ్రాంచ్ జాయింట్ కి పై ప్రొఫైల్ డెవలప్మెంట్ ను డ్రా చేయడం మరియు కన్స్ట్రక్ట్ చేయడం, డైమెన్షన్స్ కి అనుగుణంగా పైపులను కట్ చేయడం, తయారు చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం,
టార్చ్ మరియు ఫిల్లర్ రాడ్ని కంట్రోల్ చేయడం ద్వారా ట్యాక్ మరియు వెల్డింగ్ని పూర్తి చేయడం, వెల్డ్ డిఫెక్ట్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.